ప్రొఫెసర్ కోదండరాం మీ టీజేసి రాయ్ అని ఉంటే పట్టుకరా తలకాయ బల్ల కొట్టుకుంటా నేను. ఇది ఆర్టీవీ సాక్షిగా నేను బల కొట్టుకొని పోతాయి ఇక. ఏం అన్యాయం అన్నా ఇది. నేను 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 చిన్నోడిని కావచ్చు, ఆర్థికంగా బలోపేతాలు లేకపోవచ్చు, నా వార్తలు మీరు ప్లేట్ బ్రేకింగ్ చూపెట్టకపోవచ్చు, కానీ నేను చెప్పేది చూపెట్టాలి మరి. చెప్పండి. డేట్లు ఇస్తా. ఇప్పుడు నా దగ్గర డేట్స్ లేవు, నన్ను మీరు అడుగుతారు అనుకోవాలి ఈ ప్రశ్న. నేను డేట్లు కూడా ఇస్తా, డేట్లు కూడా పబ్లిష్ చేయాలా? చేస్తాం. మీరుగా ముందే చెప్పు. పెట్టాలా పెట్టాలా బలగొట్టినట్టుగా ఆరోపణ చేసుకోవడం చెంప బలగొట్టాలి మళ్ళీ. అంతే పెడతారు కదా, పెడతాం. మేము ముందే నాకు గుర్తున్న క్రొనాలజీ చెప్తా, వినండి అన్న మీరు. ఆయనకు తెలుసు కానీ ఆయన అడుగుతున్నాడు, అడగనిరు కానీ నేను చెప్తా. 31 ఆగస్ట్ అన్న, 31st జూలై 2022 ద క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేసిండ్రు కేసీఆర్ గారు. క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ మీటింగ్లో మా ఇద్దరిని, కుర్రా సత్యనారాయణ గారిని, నన్ను ఇద్దరిని నామినేట్ చేసిండ్రు. నామినేట్ చేసి గవర్నర్ గారికి పంపిండ్రు. పంపినమని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది కేటీఆర్ రామారావు గారే. మంత్రిగా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు. దట్ మీన్స్ దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ వాజ్ నామినేటెడ్ ఆన్ 31st July 2023. నెంబర్ 1. నెంబర్ 2, ఆ తొరసాని సెప్టెంబర్ 19th వరకు నేను శ్రీశైలంలో ఉన్నాయాల. శ్రీశైలం పోయింది కూడా అందుకే. ఈ ఏంది అమ్మ నామినేషన్, ఇది ఎక్కడ విఘ్నం రా నాయన, ఇన్ని రోజులేమో వచ్చిన పదవి కూడా ఎందుకు అప్రూవ్ చేస్తలేదు అని చెప్పానంటే, ఆడికి పోయి దండం పెట్టుకున్నామని శ్రీశైలం పోయి మంచిగా అభిషేకం చేసి దండం పెట్టుకొని బయటకు రాగానే టీవీ స్కూలింగ్ చూస్తున్నా, గెస్ట్ హౌస్లో కూర్చొని, నామినేషన్ల తిరస్కరణ అని ఒక విముఖమత భావనతో రిటర్న్ వచ్చిన. దట్ మీన్స్ ఇట్ వాజ్ రిజెక్టెడ్ ఆన్ 19th September. దాదాపు 49 రోజుల పాటు దగ్గర పెట్టుకుంది, రిజెక్ట్ చేసింది. సెప్టెంబర్ అయిపోయింది కదా, అక్టోబర్, మనకు డిసెంబర్లో ఎన్నికలు వచ్చినాయి. నేను ఎన్నికల సందర్భంలో కేసు ఫైల్ చేసిన వైల్ ది ఎలక్షన్స్ వర్ గోయింగ్ ఆన్, బట్ ఇట్ వాజ్ లిస్టెడ్ ఆన్ పోస్ట్ ఎలక్షన్ డేట్ అయిన 2 రోజులకు లిస్ట్ అయింది. ఫస్ట్ హియరింగ్ అయింది. కోదండరామ్ రెడ్డి ఎప్పుడు అపాయింట్ అయిందండి, ఎప్పుడు నామినేట్ చేసిండ్రండి? అధికారంలోకి వచ్చిన తర్వాత. నేను కేసెస్ ఎప్పుడు వేసినండి? బుద్ధి ఉండాలి మాట్లాడేటోళ్ళకు. రేవంత్ రెడ్డికి కూడా సోయి లేకుండా మాట్లాడతాడు. ఆయన నాలుకకి దండం పెట్టాలి, ఆయన మాటలకు దండం పెట్టాలి. నేను కేసు వేసి, నేను ఉద్యమకారునే కదా, నేను జీతం తీసుకొని ఉద్యోగం చేయలేదండి. ఐ వాజ్ నాట్ ఆన్ రోల్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. నేను ఉద్యమాలు చేసినప్పుడు నేను ఎవరిని డిగ్ చేస్తలే. నా సర్వస్వాన్ని పణంగా పెట్టి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. నేను అట్లే చిరంజీవి గారితో ఉంటే అయాల్ని ఎమ్మెల్సీ అయ్యేవాడిని, అయాల్ని నేను ఆర్థికంగా బలపడేవాడిని. అవన్నీ వదులుకొని నేను తెలంగాణ ఉద్యమంలో, సామాన్య కుటుంబం నాది, జునూన్ నాది, ఒక ప్యాషన్, ఉద్యమంలో ఉండాలా. మహాత్మా గాంధీ అప్పుడు బతికిలేం కదా, వందే మాత్రం అనలేదు, జై తెలంగాణ అందామని చెప్పని, ఈ ప్రాంత విముక్తి కోసం అని చెప్పని కొట్లాడిన వాళ్ళం. మన ఉద్యమకారుని కాదా? నాకు అన్యాయం గవర్నర్ చేసినప్పుడు ప్రశ్నించవలసింది ఎవరు? మానవ హక్కుల వేదికలను పెట్టుకొని తిరిగే పెద్ద మనుషులు మాట్లాడాలా. వాళ్ళే అడ్డం వస్తే ఎట్లా? నా తరఫున మాట్లాడాలి మీరు. యూ షుడ్ నాట్ క్వశ్చన్ మీ లైక్ దిస్. నన్ను వాళ్ళ కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు. అయాల నేను గల్లీ గల్లీ తిరిగి కాలుకి బల్పం కట్టుకొని తెలంగాణ ఉద్యమంలో తిరుగుతా. ఈ పెద్ద మనిషి ఎంబటి కూడా తిరిగిన కోదండరామ్ గారు ఎంబటి కూడా. వెన్ దెర్ ఇస్ అన్ ఇన్జస్టిస్ డన్ టు ఎన్ అదర్ యాక్టివిస్ట్, ఎవడు ప్రొటెక్ట్ చేయాలా? కేసీఆర్ గారు పంపిండ్రు, గవర్నర్ రిజెక్ట్ చేసింది. దానికి బీజేపీ వల్ల నాటకాలు ఉన్నాయి. దాని ఇంకా రిజెక్ట్ చేసిన తర్వాత నేను కోర్టుకు పోతే, నాదేంది మానవ హక్కుల పోరాటం, నాది రాజ్యాంగ పోరాటం. ఆ పోరాటానికి, మానవ హక్కుల పోరాటానికి ఎవరంటే అండగా రావాలా? మరో ఉద్యమ నాయకుడు రావాలా? అటువంటిది రేవంత్ రెడ్డి ఏం చేసిండు? తెలివిగా చాట్ల తోడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టుగా మా ఇద్దరికి పంచాయతీ పెట్టిండు. నేను కోర్టులో కొట్లాడుతుంటే కదా ఆయన మధ్యలో పట్టుకొచ్చింది. క్రొనాలజీ ఆఫ్ డేట్స్ తెలియకుండా, తెలిసి తెలియనట్టు రేవంత్ రెడ్డి ఆట ఆడితే, మీడియా వాళ్ళు కూడా కోదండరామ్కి అన్యాయం చేస్తున్న కేసీఆర్, కోదండరామ్ని అడ్డుకుంటున్న దాసోజు. ఎట్లా అందుకుంటాం మేము? దమ్ముంటే వీళ్ళు ఎందుకు సింఘ్వి పోస్ట్, ఎందుకు సింఘ్వికి ఎందుకు ఇచ్చినారు? వేమనరేంద్ర రెడ్డి గారికి ఎందుకు ఇచ్చినారు? కోదండరామ్ రెడ్డి గారికి ఏమని ఎందుకు అడగలేదు? నిజంగానే కోదండరామ్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డికి ఎందుకో ఎన్ని ఎమ్మెల్సీలు అయినాయండి? అసలు ఎవడన్నా లీగల్ బ్యాటిల్ తీసుకొచ్చి పెడతాడు అన్న? ఎవడన్నా లీగల్ బ్యాటిల్లో కోదండరామ్ రెడ్డి గారిని పెడతారా? తెలియదా కోదండరామ్ రెడ్డికి, కోదండరామ్కి ఇవన్నీ తెలియదా జరుగుతున్న? ఐ థింక్ హీస్ బికమ్ ఇగ్నోరెంట్ అనిపిస్తాడు నాకు. బాధ. నిన్న కూడా చూసినాడు ఆయన అసలు కౌన్సిల్లో. ఆయన ఏం స్టేచర్ ఆయన?
కోట్ల మంది ప్రజలను కదిలించినటువంటి ఒక ఉద్యమ నాయకుడు ఆయన. అంతకంటే పెద్ద పోస్ట్ ఏమి ఉండదు, అంతకంటే పెద్ద పేరు కూడా అసలు ఏం రాదు. నేను- అంతకంటే పెద్ద I'm saying మంత్రి అయినా కూడా పెద్ద sixth పేరు ఏం finger రాదు. అండి. ఎమ్మెల్సీ అనేది సిక్స్త్ ఫింగర్. అంటే కాదు, ఎమ్మెల్సీ ద సిక్స్త్ ఫింగర్. మరి ఆయన ఆ ఎందుకు సిక్స్త్ ఫింగర్ కోసము ఆయన ఆరాటపడుతున్నాడు? ఆయనను రేవంత్ రెడ్డి చంపుతుంటే సంపరిస్తున్నాడు. ఇది ఎక్కడ లీగల్ బ్యాటిల్ కోదండరామ్ అండి? కోదండరామ్ రెడ్డి గారు ఓ 10 ఎమ్మెల్సీలు ఇప్పియాల, 10 ఎంపీలు ఇప్పియాల. అది స్టేచర్. అది వదిలిపెట్టుకొని తన ఎమ్మెల్సీని కోట్ల పంచాయతీలో పెడతాడా? ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక దుర్మార్గం. ఉద్యమంతో ఆయన ఉద్యమం నాయకులతో ఆడుతున్న ఆట, వికృతమైనటువంటి ఒక ఉద్యమ వ్యతిరేకవాదంతో రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక చిల్లర డ్రామా. ఆ డ్రామా చూసినావా? కేసీఆర్ కోదండరామ్ నానిస్తారు. దానికి కులం కావాలా, ఇంకోటి కావాలా. He wanted to make advantages out of everything. Nonsense. అమీర్ అలీ ఖాన్ ఆయన గురించి ఆయన గొంతే కోసిపడేసింది. ఆయన ఎట్లా తడిగుడ్డ పెట్టి గొంతు కోసుడు కాదు, కస పెట్టి కోసిపడేసిండు. He has been nominated. He will be there as 1 year MLC. కోట్ల తేలి నన్నొద్దు ఆయన్ని అంటే ఆయన అది వేరు ముచ్చట. కోట్ల కొట్లాడుతుంటారు. ఎట్లా విత్డ్రా చేసుకుంటామండి? ముస్లింల ఓట్లు కావాలా? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.